తెలంగాణ కేబినెట్ విస్తరణ శాఖల పునర్విభజన జరగనుందా? కొత్త మంత్రులు రాబోతున్నారా? కొంతమంది మంత్రుల శాఖలు మారనున్నాయా? కేబినెట్ ఎక్స్పాన్షన్ నేపథ్యంలో కీలక ఫైల్స్ ముందుకు కదలడం లేదా? పనుల కోసం వచ్చే వారికి మంత్రులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కేబినెట్ విస్తరణ, శాఖల పునర్విభజనపై చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 16 మంది మంత్రులు ఉండగా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. మంత్రి పదవులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 2 ఖాళీలను భర్తీ చేయటమే కాకుండా ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరు మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక మహిళా మంత్రి తనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కకుండా తన రాజకీయ ప్రత్యర్థులు అడ్డుకున్నారని తన సన్నిహితులతో పలుమార్లు చెప్పుకుని ఆవేదన చెందారని సమాచారం. మరో మహిళా మంత్రి తనకు శాఖల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఆర్థిక, రెవెన్యూ శాఖల పనితీరుపై నేరుగా హైకమాండ్కే ఫిర్యాదులు చేశారని, ఆయా ఫిర్యాదులు ప్రస్తుతం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లినట్లు సెక్రటేరియట్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. 2.5 సంవత్సరాల పాలన పూర్తవుతున్న నేపథ్యంలో తమ పనులు చేయించుకోవాలని పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రుల వద్దకు పెద్ద ఎత్తున వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే త్వరలో శాఖల మార్పులు జరిగే అవకాశం ఉండటంతో ప్రస్తుత శాఖ తమ వద్ద కొనసాగుతుందో లేదో అనే అనిశ్చితి కారణంగా మంత్రులు కీలక నిర్ణయాలపై ముందడుగు వేయకుండా జాగ్రత్త వహిస్తున్నారని సమాచారం. ప్రభుత్వ ముఖ్య కార్యక్రమాలకు సంబంధించిన ఫైళ్లను మాత్రమే పరిశీలిస్తూ శాఖాపరమైన ముఖ్యమైన ఫైళ్లను కొంతమంది మంత్రులు పక్కన పెడుతున్నారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధిత ఫైళ్లను పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందని అంటున్నారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న శాఖలకే మంత్రులుగా కొనసాగుతామో లేదో అన్న సందేహంతో కొందరు మంత్రులు త్వరితగతిన ఫైళ్లను క్లియర్ చేస్తున్నారని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెడుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణ, శాఖల మార్పులు త్వరగా పూర్తి చేస్తేనే పనులు సజావుగా ముందుకు సాగుతాయని, అందరికీ న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ పరిణామాల మధ్య కొత్తగా ఎవరు మంత్రులుగా చేరుతారు, ఏ మంత్రుల విషయంలో శాఖలు మారుతాయి అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.